నమస్తే అమ్మా. మీరు తెచ్చారండి సార్? ఊరికినే అమ్మా, వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి తెలుసుకుందామని తెచ్చాం. ఎవరు మీరేనా పెట్టింది? ఎవరు పెట్టారు? పాప నువ్వు పెట్టావమ్మా? కోడ్ వచ్చిందమ్మా, చెప్తాను ఒక్క నిమిషం. 4951. ఓకే. ఊరికినే అన్ఎంప్లాయ్మెంట్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వాళ్ళ ఇబ్బందులు ఎన్ని తెలుసుకోవచ్చు అని. ఇది నాలుగోదా? ఇది 5వ డెలివరీ చేసాం. మీకు ఇక్కడ పెనంలూరు కదా, మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని ఇక్కడికి వచ్చాం. ఆర్డర్ ఇచ్చింది బిర్యానీ అయితే డెలివరీ ఇచ్చేందుకు ఏకంగా ఎమ్మెల్యే గారే మీ ఇంటి తలుపు తడితే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. డెలివరీ బాయ్ రాక కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు స్విగ్గీ టీ-షర్ట్ వేసుకుని ఆర్డర్ తో ఎమ్మెల్యే కనిపించగానే ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎమ్మెల్యే ఏంటి, స్విగ్గీ తేవడం ఏంటి అని అవాక్ అవటం వారి వంతైంది. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు? స్విగ్గీ బాయ్ గా ఎందుకు మారారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. సామాన్యుల కష్టాలు తెలుసుకోవాలంటే ఏసీ గదుల్లో కూర్చుంటే సరిపోదు, నేరుగా ఫీల్డ్ లోకి వెళ్లాల్సిందే అని నిరూపించారు పెనమనూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఖరీదైన కార్లు, గన్మెన్లను పక్కన పెట్టి స్విగ్గీ టీ-షర్ట్ వేసుకుని డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. రోజు మొత్తం ఆయన స్విగ్గీలో డెలివరీలు ఇచ్చారు. కాలింగ్ బిల్ కొట్టగానే డెలివరీ బాయ్ వచ్చాడనుకుని తలుపు తీసిన ఆ కస్టమర్ కు ఎమ్మెల్యేని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. రాజకీయాల్లో బోడే ప్రసాద్ వేసిన ఈ వినూత్న ముద్ర ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. డెలివరీ బాయ్స్ సంపాదన ఎంత? నిత్యం రోడ్లపై వారు పడే ట్రాఫిక్ ఇబ్బందులు ఏంటి? వీటిని ఏసీ గదుల్లో కూర్చొని రిపోర్ట్లు చదవడం కంటే స్వయంగా అనుభవిస్తేనే బాధితుల కష్టం తెలుస్తుందని ఆయన భావించారు. అందుకే ఆయన డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. కేవలం ప్రచారం కోసమే కాదు, నిరుద్యోగ యువతలో ధైర్యం నింపేందుకు ఇంటింటికి తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేశారు ఆయన. ఏదేమైనా రాజకీయ నాయకులు ప్రజల మధ్యకు వెళ్లటం ఒక ఎత్తైతే, ఇలా సామాన్యుడి కష్టాన్ని స్వయంగా అనుభవించి చూడటం మరొకెత్తు. బోడే ప్రసాద్ చేసిన ఈ ప్రయత్నం డెలివరీ బాయ్స్ పట్ల సమాజంలో గౌరవం పెంచుతుందని ఆశిద్దాం మనం కూడా.